మర్సీ కిల్లింగ్ మొన్నే ఈ సినిమా పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. చాలా కొత్తగా అనిపించింది. ఒక మంచి తెలుగు సినిమా, బట్ ఒక ఇంగ్లీష్ టైటిల్ ఏంటో అనిపించింది. బట్ వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ కానీ వాళ్ళు చూపించిన టీజర్స్ ట్రైలర్స్ కానీ సో చాలా మంచి కాన్సెప్ట్ వెళ్తున్నారు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దమ్. అండ్ టు ద హోల్ గ్రూప్, నాకు సడన్గా ఇవాళ మధ్యాహ్నం ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ సరిగా రావాలంటే నాకు కొంచెం కుదరలేదు. బట్ సరే వద్దాం అని చెప్పి అట్లీస్ట్ వచ్చి మాట్లాడతాను. ఎందుకంటే ఐ వాజ్ విత్ అనదర్ వర్క్. బట్ నాకు తెలుసు, ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఎలాగైనా తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ టీము ఆ 2-3 డేస్ రిలీజ్కి ముందు రోజు అది ఆ టెన్షన్ ఉంటుంది నాకు బాగా తెలుసు. సో ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఐ రియలీ రిక్వెస్ట్ ద ఆడియన్స్, ప్లీజ్ డు కమ్ టు దిస్ ఫిల్మ్. ఇలాంటి సినిమాలకు మీరు రావడం వల్ల ఎంతోమంది యంగ్ టీమ్, యంగ్ యాక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ ఇంకా ముందుకు వస్తారు. సో ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ దట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో కష్టపడతాం, ఉన్న బడ్జెట్లో ఒక మంచి కథని చూపించాలి అని తీస్తాం. కానీ ప్రమోషన్ బడ్జెటా ఏంటో తెలియదు, కానీ ఆ ఓపెనింగ్స్ మాకు రావు. బట్ ఈ సినిమా చూస్తుంటే ఖచ్చితంగా వెంకటరమణ గారు ఓపెనింగ్స్ మాత్రం బద్దలైపోతాయి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సక్సెస్ అనిపిస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ప్రతి సినిమాకి ఆ ఓపెనింగ్ ఇవ్వండి, మాకు ఆ ప్రోత్సాహం ఇవ్వండి, మాకు ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వండి. మంచి మంచి కథలతో ముందుకు వస్తాం. చిన్న బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ కావాలి. అండ్ అఫ్ కోర్స్ మీడియా ఈజ్ హియర్ కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్. అండ్ నాకు ఈ సినిమాకి సంబంధం ఏంటంటే మా పారతీశం ఏడి ఇది ఇండస్ట్రీ నేను వచ్చి కొన్నాళ్ళయింది. మనోడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఫస్ట్ చూసిన కుర్రాడు. కేరిత్త మూవీ ఆడిషన్స్ అవుతున్నప్పుడు నేను యాంకరింగ్ చేస్తుండే. అండ్ అక్కడ ఈ కుర్రాడికి చెప్పా, ఏదో రోజు అవుతున్నాను నువ్వు అని. ఈరోజు ఇక్కడ చూస్తున్నాను. విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఒక 10 సినిమాల ఆఫర్లు వస్తాయి అన్న మాట అబద్ధం ఉండే. కానీ ఇప్పుడు ఐశ్వర్య పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఒక 10 సినిమాలు వస్తాయి. సినిమా రిలీజ్ తర్వాత ఐఎమ్ షూర్ యుల్ గో అ లాంగ్ వే ఐశ్వర్య. కంప్లీట్లీ డిజర్వింగ్. యూర్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. చూడడానికి ఎంత బాగుంటుందో మన సౌత్ ఇండియా ఐశ్వర్య రాయ్ అనేస్తారేమో నేను. ఇంకా ఇవన్నీ డబ్బులు ఇచ్చిందిరా చెప్పమని. సో ఏదో పొగడదామని అలా పొగడేస్తున్నాను. బట్ చాలా చాలా బాగుంది. డైరెక్టర్ గారికి, వెంకటరమణ గారికి మై బెస్ట్ విషెస్. ప్రొడ్యూసర్స్కి ఈ సినిమా ద్వారా డబ్బులు రావాలి, అండ్ మళ్ళీ ఆ డబ్బులు ఇంకో సినిమా తీయడానికి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఐశ్వర్య. ఆల్ ది వెరీ బెస్ట్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ స్టేజ్కి రావడానికి ముఖ్య కారణం మా బాలకామేశ్వరి మేడం గారు. ఒక 1.5 year నుంచి పాపం అమ్మ ఇక్కడే కూర్చొని నా చేత సినిమా చేయించారు. ఇది ఒక అయితే కాకినాడలో ఆర్టిస్టులు అందరూ, హీరో గారు, గర్సిన శ్రీనివాస్ గారు ఎర్రటి ఎండల్లో చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్టార్ట్ చేసే ముందు నేను వాళ్ళకి, ప్రొడ్యూసర్ గారికి ఒక 2-3 కథలు చెప్పాను. నేను చెప్పిన కథలు చాలా కమర్షియల్గాను, ఒక రొమాంటిక్ లవ్స్ అట్లా చెప్పాను. కానీ అలా వద్దు, ఒక ఫ్యామిలీ తోటి మంచి ఎమోషన్ బ్యాక్డ్రాప్తో అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఒక మంచి కాన్సెప్ట్తో తీద్దామనేసి ప్లానింగ్ తోటి నేను వాళ్ళకి స్క్రిప్ట్ ఒకటి ఓకే చేసి నాకు ఇచ్చారు. ఇది మెర్సీ కిల్లింగ్ అంటే చాలామందికి అందరూ తెలిసిందే. ఏంటంటే ఒక హెల్త్ ఇష్యూస్ మీద మనము మెర్సీ కిల్లింగ్ అనేది వస్తుంది అనేది మనందరూ తెలిసిందే. కానీ ఇది ఆ హెల్త్ విషయం మీద చేసింది కాదు. ఇది ఆర్టికల్ 21లో ఒక మనిషి గౌరవంగా జీవించాలి, గౌరవంగా మరణించాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీశాను. సొసైటీలో చాలామంది అన్యాయానికి గురయ్యి ఏమి చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. రకరకాలుగా వాళ్ళు జీవితాన్ని సాధించేస్తున్నారు. కానీ ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరు, ఒక చైల్డ్ అమ్మాయి, ఆర్ఫనైజ్ అమ్మాయి తన ఐడెంటిటీ కోసం చేసే ప్రయత్నంలో ఈ కథ స్టార్ట్ అవుద్ది. మెర్సీ కిల్లింగ్ అనేది నేను హెల్త్ విషయం మీద చేయలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మళ్ళీ అపార్థం చేసుకుంటారు. ఒక సొసైటీలో అన్యాయానికి గురైన ఒక అమ్మాయి కదా ఇది. ఆ అమ్మాయి జీవితం ఎలా జరిగింది ఏంటి అనేది తీశాను.
సో ఈ నాకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి, ఎక్స్పెషల్గా సాయి కుమార్ గారు మా సినిమాలో చేయడం అనేది నాకు ఒక అదృష్టం. ఎందుకంటే నాలాంటి కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేసి ఇలా చేయమ్మా, అలా చేయమ్మా, అలా ఉండాలి, ఇలా ఉండాలని కథలో ఎన్నో మార్పులు చేర్పులు చేసేసి ఒక అద్భుతమైన క్లైమాక్స్ ఇచ్చారు. సార్ మీకు ఎప్పటికి కూడా నేను రుణపడి ఉంటాను సార్. నా కెరీర్ మొత్తం మీరు గుర్తుండి ఉంటారు సార్. దీని తర్వాత నేను ఫస్ట్ సినిమా మన్యం చేశాను. ఆ సినిమా తర్వాత దేవరకొండలో విజయ్ ప్రేమ కథ, ప్రొడ్యూసర్ మన్మధర్ గారు నా ఫ్రెండు. ఆ సినిమా లేకపోయి ఉంటే ఈ సినిమా లేదు. చాలా అభిమానం, ఎంతో ప్రేమతో నా కోసం ఇక్కడ దాకా వచ్చారు. చాలా థ్యాంక్ యూ అండి. అమర్ గురించి చెప్పాలి. కెమెరామెను లేకపోయి ఉంటే నేను ఈ కాకినాడలో నేను షూటింగ్ చేసేవాడిని కాదు. ఒక అద్భుతమైన పర్సను తమ్ముడు నాకు. నేను నా జర్నీ ఫస్ట్ నుంచి తనతోనే స్టార్ట్ అయింది, ఇక ముందు కూడా స్టార్ట్ అవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా అన్న నేను ఉన్నానని నాకు నిలబడుతుండేవాడు. తర్వాత రైటరు మా డైలాగ్ రైటర్ సురేష్ గారు కానీ, ఎడిటరు కపిల్ కానీ, నాతో పనిచేసిన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ విజయ్ గారు కానీ, జయంత్ కానీ, వీళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు భోజనం ఉందా లేదా అని ఎవరు అడగలేదు నన్ను. మార్నింగ్ వెళ్ళిపోయి షూటింగ్ కూర్చునే వాళ్ళం. అద్భుతం చేశారు అందరూ. వాళ్ళ సహకారం వల్ల, మా ప్రొడ్యూసర్ మేడం సహకారం వల్ల, మాధవి గారి వల్ల, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. తర్వాత నేను 2 days బ్యాక్ చాలామందిని లిస్ట్ అవుట్ చేశా. మనకి గెస్ట్లు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు, సాయి కుమార్ గారు ఒక్కడు తప్ప. ఈరోజు ఈ స్టేజ్ని చూస్తుంటే నాకు ఒక అద్భుతం అనిపించింది. అది ఈ సినిమా రప్పించుకుంది. మా మేడం గారి కష్టం వీళ్ళందరినీ ఇక్కడి వరకు రప్పించుకుంది. ఈ స్టేజ్ అంత అందంగా ఉంటుందని నేను ఊహించలేదు. కానీ మీ అందరూ కూడా మంచి కోఆపరేట్ చేశారు. మా నరసింహనంది గారు, ఆయన భావజాలం నాలో ఒక 50% ప్రవహిస్తుంటుంది. ఈసారి చేస్తే బ్యూటిఫుల్ కమర్షియల్ సినిమా చేస్తాను సార్. నాకు ఈ సినిమాతో చాలా అనుభవం వచ్చింది, చాలా నేర్చుకున్నాను, ఎంతో నేర్చుకున్నాను. ఇది 1 by 1 వస్తూ ఈ సినిమాకి నేను చాలా పర్ఫెక్ట్గా నేర్చుకున్నానని నేను అనుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్లకి, మన సాయి గారికి కానీ, డాక్టర్ విజయ్ కుమార్ గారు మా పెద్ద ఆయన, మేడం గారు, వీళ్ళందరూ ఎంతో అద్భుతంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను నమ్మి నా చేతిలో ఈ ప్రాజెక్ట్ని ఇచ్చారు. మీరందరూ ట్రైలర్ చూశారు. ట్రైలర్లో అంతా బాగుందని ఈరోజు మధ్యాహ్నం కూడా షో చేశాము. చాలామంది వచ్చి చూశారు, అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. కష్టాలన్నీ మర్చిపోయాము. ఈరోజు ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత, అందరూ చెప్పిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. సో ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. ఒక ఇద్దరు గురించి చెప్పలేదు, సారీ. మా హీరోయిన్ హారిక, ఈ ముగ్గురు ఒక ఎత్తు, మన సాయి కుమార్ గారు ఒక ఎత్తు. వీళ్ళ ముగ్గురు గురించి చెప్పాలంటే నాకు ఈ రోజంతా సరిపోయింది. వాళ్ళ కష్టాలు మామూలు కష్టాలు కాదు. ట్రైలర్లో చూశారు. ఐషు అయితే అసలు మొత్తం స్కిన్ టోన్ అంతా మారిపోయింది, అయినా కూడా వదిలిపెట్టలేదు. నేను చాలా కష్టపడింది. మా పరువు గారు హీరో చాలా కోఆపరేట్ చేశారు. ప్రతి షాట్ కానీ ప్రతిదీ కానీ ఆయనకి ఎన్నో 10 సినిమాలు చేసిన హీరో. ఎక్కడ కూడా నన్ను ఒక కొత్త డైరెక్టరు, కొత్త అతను మనం ఏదో చెప్దాము చేద్దాము లేదు. నాకెంతో ఫ్రీడమ్ ఇచ్చారు, నాకెంతో కోఆపరేట్ చేశారు నాకు. తర్వాత మన హారిక బేబీ, ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే కన్నీళ్ళు గ్లిజరిన్ లేకుండా వచ్చేసిందండి. అదే సినిమాలో ఉన్నాయి, ఏ కంట్లో ఎన్ని నీళ్ళు రావాలి అంటే తను తీసుకొచ్చేస్తుంది. ఎంత ఎమోషనల్ బ్యాక్డ్రాప్ అంటే నేను సాయి కుమార్ గారితో షూటింగ్ చేస్తున్నాను. ఈ అమ్మాయి ఉంది, అవతల సార్ ఉన్నారు. నేను దాదాపు 20 పేజీలు క్లైమాక్స్ రాసుకొని వెళ్ళాను. నాకు చాలా తక్కువ టైం ఇచ్చారు. యువతల ఈ అమ్మాయి ఉంది. వీళ్ళిద్దరిని నేను చేస్తున్నప్పుడు అసలు ఒక మెయిల్ సాయి కుమార్ లాగా కనిపించింది అమ్మాయి నాకు. చాలా అద్భుతమైన డైలాగ్స్ అండి. ఆ అమ్మాయి కోసం సినిమా 10 సార్లు చూడొచ్చు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిలకు జరిగే ఎన్నెన్నో చదివే ప్రాణంగా బతికిన ఒక అమ్మాయి జీవితం ఎంత దౌర్భాగ్యం అయిపోయింది, ఎంత నాశనం చేశారు సొసైటీ అనేది నేను చాలా అద్భుతంగా చూపించానండి. ఒక్కసారి April 12th నా సినిమా రిలీజ్ అవుతుంది. మాది మీరందరూ
వచ్చేసి సినిమా చూసి మాకు మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.